వచ్చి నిన్న కూడా మా కాకినాడలో మాజీ రాష్ట్ర మంత్రి వర్యులు కురసాల కన్నబాబు గారు ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమంటారంటే గూగుల్ వచ్చిందంటే మేం తెచ్చిందే, అదానితో మేమే చేసుకున్నాం, దాని కొనసాగింపు ఇది అని ఆయన అంటారు. గురువాడు అమర్నాథ్ ఏమో గూగుల్ అంటే గుబులు పడుతుంది, అసలు గూగుల్ అంటే ఎందుకు అంటారు. నేను కురసాల కన్నబాబు గారు కూడా వైసీపీ పార్టీ వాళ్ళకు చెప్పదలసింది ఏంటంటే, ఇదో పక్క వాళ్ళ ఎవరో పుట్టిన బిడ్డరయ్యే తండ్రి నేనని చెప్పుకుంటాం సమంజసం కాదు, బాగోదండి, చండాలంగా ఉంటది. ఇప్పుడు అదానీ గారితో 1 గిగావాట్ డేటా సెంటర్ కి ఒప్పందం చేసుకుంది ఎప్పుడు? 12/2/2019 ఫిబ్రవరి 2019 జీవో నెంబర్ 9 చంద్రబాబు నాయుడు గారి హయాంలో జీవో నెంబర్ కాదు అనుకుంటాను సార్, అది 500 ఎకరాలు అదానీ డేటా కాదు అనుకుంటాను. అది సార్ ఏమంటారు? 1 గిగావాట్ కాదనుకుంటాను సార్, 200 MW ఏదో ఉంది అనమాట, మెగావాట్స్, 200 మెగావాట్స్. 200 కాదండి, 1 గిగా 200 కాదు. నేను మీకు చూపిస్తాను, అది కూడా మీకు చూపిస్తాను, మీకు కూడా క్లారిఫై ఇస్తాను. ఇది నేను చెప్పలేమండి. 500 ఎకరాలది కేటాయించి ఆ మాసంలోనే భూమి పూజ కూడా చేశారు. దానికి గౌతమ్ అంబానీ గారి అబ్బాయి రాజేష్ అదానీ గారు కూడా వచ్చి భూమి పూజ చేశారు. సో కురసాల కన్నబాబు గారు అలాగే వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోండి, దీన్ని అదానీ డేటా సెంటర్ చంద్రబాబు నాయుడు గారే భూమి పూజ చేశారు. ఆయన భూమి పూజ చేసింది మీరు అధికారంలోకి వచ్చి క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి 23/11/2020 జీవో నెంబర్ 5 ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది 1 గిగావాట్ ని తగ్గించేసి 300 మెగావాట్ కి ఇక్కడ రాశారండి రాజు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోలో జీవో నెంబర్ 2 ఈజ్ ఫర్ 100% రిన్యూవల్ పవర్ ఫర్ 1 గిగావాట్ డేటా సెంటర్ ఇన్ ది స్టేట్. జీవో నెంబర్ 2 అంటే ఇందాక నేను ఫస్ట్ చూపించిన జీవో, ఇక్కడ రాశారు జీవో నెంబర్ 2 అంటే జీవో నెంబర్ 9. జీవో నెంబర్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఫర్ 1 గిగావాట్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోలో రాసింది. ఓకేనండి, అది క్లారిఫికేషన్ మీకు. దాన్ని తగ్గించేసి 300 గిగావాట్ కి తగ్గించేసి 130 ఎకరాలకే చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. పోనీ అదేమన్నా వెంటనే ప్రారంభించారా అంటే 2023 మే 3వ తారీఖు భూమి పూజ చేశారండి. జీవో ఇచ్చిన 3 ఏళ్ల తర్వాత. ఆ రోజు భూమి పూజ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు తెలుసా? ఇది వాళ్ళ పేపర్లో వచ్చింది, వాళ్ళు ఏమన్నారంటే 300 మెగావాట్లకి 39,815 ఉద్యోగాలు ఈ డేటా సెంటర్ ద్వారా, ఇది 300 మెగావాట్ల డేటా సెంటర్ ద్వారా 39,815 ఉద్యోగాలు నేరుగా వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ రోజు 1 గిగావాట్ గూగుల్ మీరు ఆ జియోలో చూసారా? మీరు ఆ జియో చూసారు, సాక్షి ఓకే, గానీ ఆ జియోలో చూసారో లేదో 24,990 ఉద్యోగాలు అని చెప్పి ఉంది జియోలోనే. మీరు ఒకసారి చూడండి ఆ జియోలో. సాక్షిలో జగన్మోహన్ రెడ్డి 300 మెగావాట్లకే 25,000 40,000 ఉద్యోగాలు వస్తే 1 గిగావాట్ అంటే 300 ఉద్యోగాలు రావాలి కదా. 300 అంటే 1,50,000 ఉద్యోగాలు రావాలి కదా. మరి మీరెందుకు 200 ఉద్యోగాలు, గేట్ కీపర్ ఉద్యోగాలు, వాచ్మెన్ ఉద్యోగాలు, డ్రైవర్ ఉద్యోగాలు అంటారు? ఏది నిజం గురువారు వారు, ఏది నిజం కురసాల కన్నబాబు వారు చెప్పాలి మీరు. మీ ప్రభుత్వంలో చేస్తేనేమో సంసారమా, వేరే వాళ్ళు చేస్తేనే డాష్ డాష్. ఈ సమాజంలో వేరే వాళ్ళే చేసింది మీరే చేశారని ఓన్ చేసుకునే ప్రయత్నం చేయడం దయచేసి మానేయండి.